Hi, this is Vatsal. Kindly subscribe to Map Media. Hi guys, this is Nikhil. Please subscribe to Map Media and like it. Thank you. ఏ సంవత్సరంలో హిట్ పడుతుంది, ఈ సంవత్సరంలో సెకండ్ చెప్పు హిట్ కొట్టారు. సంక్రాంతి ముందే వచ్చింది కదా, సంక్రాంతి దాకా ఉంటుందా సినిమా బాగుంది. సెకండ్ చెప్పు సూపర్. బాలయ్య సూపర్ బాగుంది. జై బాలయ్య, జై జై బాలయ్య. బాగుంది. సూపర్ గా ఉందా నా సినిమా మాత్రం. ఫస్ట్ హాఫ్ చాలా బాగుందన్న, సెకండ్ హాఫ్ లైట్ గా కొంచెం డిసప్పాయింట్ కానీ ఓవరాల్ గా సినిమా మాత్రం సూపర్ గా ఉంది. సంక్రాంతి బాలయ్య బాబు మళ్ళీ నిరూపించాడు. బాలయ్య బాబు అంటే ఆ రెండు సినిమాల గురించి మాకు తెలియదనా, ఇది మాత్రం ఎక్సలెంట్. ఏ సినిమా రిలీజ్ అయిందండి? ప్రతిరోజు పండగ దొంగ, ప్రతిరోజు పండుగ. ఎవరండి? మాకు ఈ రోజే పండుగ అండి. ఎవరు ఎవరు? మెగా ఫ్యామిలీ నుంచి జీరో, ఇది హీరో. బాలయ్య బాబు సినీ ప్రపంచం బతుకున్నంత కాలం ఆయన పేరు చెప్పుకోవాల్సిందే. ఆ తారక రామారావు మా బాబు బాలయ్య బాబుగా ఉంది. అది ఒక వరం. నందమూరి బాలయ్య బాబు ఆయన తీస్తే ఎదురే లేదు. ఇక పక్కన వాళ్ళంతా దేనికి పనికిరారు. ఆయన ఖర్చు పెట్టే సినిమా కాదు. జై బాలయ్య, బాలయ్య బాబు ఇస్ బ్యాక్ అండ్ మీగా లైన్ ఇస్ బ్యాక్. జై బాలయ్య, కోకా-కోలా పెప్సీ, బాలయ్య బాబు సెక్సీ, లైన్ ఇస్ బ్యాక్. ఎక్సలెంట్ వేరే పోయా, సూపర్ పోయా, ఎరగదీశాడు, బాగా తీశాడు. చిరంజీవి కూడా పనికిరాడు. యూపీ తెలుగు వాళ్ళు చూస్తే యూపీ వాళ్ళకి ఉత్తా పడుతుందా? ఎరగదీశాడు. తెలుగు వాళ్ళు చూస్తే యూపీ వాళ్ళకి ఉత్తా పడుతుందా? జై బాలయ్య. సిక్స్ ప్యాక్ లేదు భయ్యా, సిక్స్ ప్యాక్ లేదు కానీ స్లిమ్ అయ్యాడు. అసలు బాలయ్య బాబు ఇస్ బ్యాక్, ఎర్రగా తీసాడు. ఎక్సలెంట్. ఇప్పుడే బాగున్నాడు భయ్యా, బాలయ్య బాబు ఇస్ బ్యాక్. 20 days బ్యాక్ వెళ్ళిపోయాడు, ఎర్రగా తీసాడు. జై బాలయ్య. దళ కొట్టింది భయ్యా, బాలయ్య బాబు ఇస్ బ్యాక్, ట్రైన్ ఇస్ బ్యాక్. జై బాలయ్య. కోకా-కోలా పెప్సీ, బాలయ్య బాబు సెక్సీ. రేటింగ్ ఇస్తామయ్యా, 100% రేటింగ్. జై బాలయ్య. సూపర్ హిట్ అండి. చాలా సీన్స్ ఉన్నాయండి, చాలా సీన్స్ ఉన్నాయి. హైలైట్ అంటే హీరోయిన్ యాక్టింగ్ తక్కువ అండి. బాలయ్య చాలా బాగా కనిపించాడండి, చాలా స్లిమ్ గా, చాలా బాగా తీశారండి. సూపర్. అయితే ఇంకా బాలయ్య బాబు స్పెషల్ కదా. హైలైట్స్ అంటే ఒకటని ఏం చెప్పలేమండి. మొత్తం సినిమా మొత్తం హైలైట్ గానే ఉంది. ఎక్కడికక్కడే హైలైట్. ఇంటర్వ్యూలు ఎపిసోడ్ అయితే నెంబర్ 1 అండి. ఎక్స్ట్రాడినరీగా తీశాడు మూవీ. పక్కా 100 days. సూపర్ అండి, ఎక్స్ట్రాడినరీగా. క్లైమాక్స్ కూడా సూపర్ అండి. ఫ్యామిలీ సబ్జెక్ట్ చాలా బాగా తీశారండి బాలయ్య బాబుతో. ఈ సినిమా చాలా బాగుంది. ఓకే, రికార్డులు అంటే ఇంకా బాలయ్య బాబు సొంతం కదండి ఫస్ట్ నుంచి కూడా. ఇవి ఇంకా చెప్పవసరం లేదు. రికార్డులు అన్నీ కొత్తగా ఉంటాయి. ఇక మీద వచ్చే రికార్డులు కూడా నిలుస్తుందండి. అవన్నీ మామూలే కదండి, ఎవరి సినిమాలు వాళ్ళకుంటాయి. అది తప్పు లేదు. వాళ్ళు తీశారు, వాళ్ళ సినిమాలు వాళ్ళకే ఉంటాయి. మన సినిమా చాలా బాగుందండి. దాంతో దీన్ని కంపేర్ చేయాల్సిన అవసరమే లేదు. అది సూపర్, ఇది ఎక్స్ట్రాడినరీ. అలా అంటే చెప్పలేమండి. బాలయ్య బాబు ఏ సినిమాకి ఆ సినిమా స్పెషల్ అండి. ఓకే, థ్యాంక్స్ అండి. సినిమా ఇంకా నేను ఇన్ని సంవత్సరాల నుంచి చూశాను.
సినిమా ఎప్పుడు అయిపోయేటప్పుడు అయిపోయిందిలే ఏముందంటే ఈ సినిమా ఇంకా ఏం జరుగుతుందో ఇంకా చూద్దామనే ఆలోచన మాలాంటి పెద్ద వయసు వాళ్ళకు కూడా అంత సూపర్గా నచ్చింది. 200 పైన ఆడుతుందని ఈ సినిమాని నేను చెప్తున్నాను. నేను పార్టీగా చెప్పట్లేదు, అభిమాని కూడా చెప్పట్లే. నేను సినిమా చూసి నాకు నచ్చింది కాబట్టి చెబుతున్నా. నేను బాలయ్య ఫ్యాన్కి కాదు, నేను ఎన్టీ రామారావు అభిమాని. నేను ఎన్టీ రామారావు అభిమాని. కానీ నేను మధ్యలో సినిమా మాత్రం ఎంతసేపు చూసినా ఇంకా ఎంతసేపు అయినా చూద్దాము అయిపోయింది అనిపించట్లా. ఈ సినిమా 300 రోజులు ఆడుతుంది. ఇటువంటి సినిమా ఎవడు కూడా చాలా బాగుంది. బయట బాగున్నాయి. బయట ఇది ఒక రాజకీయం కాదు, సినిమాను ఎవరైనా చూడాల్సినటువంటి సినిమా, ప్రతి ఒక్కళ్ళు కూడా చూడాల్సినటువంటి సినిమాలో ప్రత్యేకంగా రైతుల గురించి చూపించారు. రైతుల గురించి బాగా ఉంది. రైతులు ఎంత కష్టపడ్డారు, రైతులు పండించిన దానికి ఏంటి, జరగబోయే రోజుల్లో ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది అనే దాన్ని క్లీన్గా చూపించాడు. ఇది ఒకటి మాత్రం చాలా బాగుంది. ఈ సినిమా సూచన ఇంకా చూడాలనిపిస్తుంది. ఇంకా నేను మళ్ళా కూడా చూస్తా. నాలాంటి వాళ్ళందరినీ కూడా మళ్ళీ చూడమని. బాలయ్య బాబు గారు ఒక సినిమా కాదు, ఇది ఒక మెసేజ్. తెలుగోడి పౌరుషం ఏ రాష్ట్రంలో ఉన్నా తెలుగోడి ఎక్కడా తక్కువ కాదు అనేది ఒక మెసేజ్ ఇచ్చాడు భారతదేశానికి. ఒక రైతు ఎక్కడ ఏ భూమి ఉన్నా సరే ఏ విధంగా పంట పండించగలడు అనేది ఉదాహరణకే మా బాలయ్య బాబు ఈ సినిమా చూసిన ప్రతి ఒక్క తెలుగు వాళ్ళు కూడా ఏ రాష్ట్రంలో ఎక్కడున్నా సరే తెలుగోడి పౌరుషం ఈ విధంగా ఉంటుంది. తెలుగోడు ఎక్కడున్నా సరే చక్కని పొలాలు పంటలు పండించి పచ్చదనం తీసుకొస్తాడనేది ఈ యొక్క రూరల్ సినిమా. అన్న నందమూరి తారక రామారావు గారు ఏ విధంగా రైతు బిడ్డల్ని కాపాడారో అదే రైతు బిడ్డల్ని ఎక్కడున్నా కాపాడే ముద్దు బిడ్డగా మా బాలయ్య బాబా ఈ సినిమా తీశాడని మేము సగౌరవంగా కూడా చెప్పుకుంటున్నాం. కొత్తదనం అనేది బాలయ్య కెరీర్లో ఇది చెప్పుకునేదేం కాదు. ఎప్పుడు ఏ సినిమాకి బాలయ్య కొత్త క్యారెక్టర్ ఉంటాడు. 20 సంవత్సరాలు ఇవాళ 20 సంవత్సరాలు పోటీ పడ్డాడు బాలయ్యతో. అంత చక్కని డాన్స్, అంత చక్కని ఫైట్లు. రైతు బిడ్డగా ఆ నాగలి పట్టుకుంటే ఆ తేజస్యం ఒక నందమూరి వంశానికి తప్పితే ఇంకెవరికి రాదు, ఎవరు తెచ్చుకోలేరు. మెగా ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ అనవసరం అండి. తెలుగు వాళ్ళకు ఒక మెసేజ్ ఇచ్చే ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీ. ఆ మెసేజే భారతదేశానికి ఇచ్చాడు, రాష్ట్రానికి కూడా కాదు. ఏ రాష్ట్రంలో తెలుగోడు ఉన్నా సరే తెలుగోడు సత్తా చూపించగలం అనేది ఒక నందమూరి వంశం. ఇది మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. వేరే ఫ్యామిలీలు మాకు సాటి కాదు, మాకు మేమే సాటి. అంతేగాని వాళ్ళ సినిమాలు ఈ సినిమాలు ఆ సినిమాలకి ఈ సినిమాలకి సంబంధం లేదు. అచ్చంగా ఏమి చెప్పాలనుకున్నాడు ప్రజలకి ఇందులో చెప్పాడు. ఆడపడుచులకు కూడా చక్కని సన్నివేశాలు ఉన్నాయి. మా మహిళా సోదరిమణులంతా కూడా ఆశీర్వదిస్తారని అనుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ లేదండి, అచ్చంగా రైతు బిడ్డ ఏ విధంగా ఉండాలి, రైతులు ఎలా ఉండాలి, రైతులు ఎక్కడున్నా ఎలా చేస్తారనేదే ఒక మెసేజ్. అంతే తప్పితే ఇక్కడ పార్టీ లేదు, ఓన్లీ మెసేజ్. తెలుగు రైతు ఏ రాష్ట్రంలో ఉన్న మెసేజ్ మాత్రమే ఇచ్చాడు. నంబర్ 1 18 ఏళ్ల కుర్రాడు. చాలా బాగుందన్న. ఎరగదీసి ఫైటింగ్లే చాలా బాగుంది. ఎరగదీసింది సినిమానన్న. సినిమా కంటే బాలయ్య బాబు బాగున్నాడన్న చెప్పాలంటే. సినిమా చూసారా, బాలయ్య బాబు చూసారా? అయితే ఈ సినిమాకి వచ్చే ముందు కొన్ని పోస్టర్లు వచ్చినాయి అన్న. బాలయ్య బాబు అన్నారు కదా హీరో లోరల్లో, మరి ఈ కుర్రోని ఎవరిని పెట్టారనిపించేలా ఉందన్న ఓ పోస్టర్. ఆ గెటప్ ఏంటన్న, ఆ డాన్స్ ఏంటి, 60 ఏళ్ళు గెటప్పే మార్చాడు అనుకుంటే ఎనర్జీ కూడా మార్చేసి మా స్టెప్పులు కానీ ఆ గేస్ కానీ చించేశాడన్న. ఫైట్లు అంటే ఇంక చెప్పవసరలా. సినిమా మొత్తం మీద చెప్పాకన్నా బాలయ్య అది ఇందా అలా భయ్యాకి చెప్పానన్నా. మెగా ఫ్యామిలీ అంటే పిల్లలు బాలయ్య ముందు పిల్లలు ఆలయ ముందు ఎవడు పనికిరాడు. అది ఒక్క నిమిషం. ప్రమోషన్ అనేది ఎంత చేసుకున్నా కానీ మనిషి ఒక మైండ్ సెట్ ఉండిద్ది అన్న. ప్రతి అభిమానికే కానీ ఒక జనరల్ ఓ మనిషికైనా
ఎంత ప్రమోషన్ చేసుకున్నా వాళ్ళు ఒకటి ఫిక్స్ అవుతాడు. అన్ని సినిమాలు చూస్తారు, చూసిన తర్వాత దాంట్లో యాక్టింగ్ ఉండి చూసారా, డప్పు కొట్టుకున్నంత మాత్రాన ఏముండదన్న, లోపల రియల్ లైఫ్లో యాక్టింగ్ ఉండి చూసారా, అది మెయిన్. ఎంత కొట్టుకున్నా కానీ ఏముండదు. ఇంకోటి పోటీ అన్నారు కదా, ఇది అసలు పోటీయే కాదు. చిరంజీవితో వాళ్ళతో వచ్చినప్పుడే మేము అది పోటీలా చూడాల. ఆర్జీవి గురించి చెప్పాలంటే కాసేపు నవ్వుకొని చెప్పాలన్నా, ఎందుకంటే ఆర్జీవి చేసేది ఏదైనా కామెడీగానే ఉంటుంది. సినిమా రిలీజ్ అయ్యేంత మటుకు ఒక ఏదో ఎంటర్టైన్మెంట్గా చూపిస్తాడు, నవ్విస్తాడు, కామెడీ చేస్తాడు, అన్నీ చేస్తాడు. తీరా థియేటర్లోకి వెళ్ళిన వాళ్ళకి తలకాయ నొప్పి ఒకటి, నీరసం ఒకటి, నిద్ర ఒకటి, ఈ మూడు ఖచ్చితంగా ఉంటాయి అన్న. అంటే ఆయన ఎలాగైనా తీయండి అన్న, రాజకీయం అది వేరే విషయం. సినిమా పరంగా అయితే ఎన్ని చేసినా బాలయ్య బాబుని అయితే ఉండదన్న, ఇది విషయం. బాలయ్య బాబునే కాదు, ఏ హీరోకైనా కానీ రాజకీయం వేరు, సినిమా వేరు. అక్కడ ఎన్ని చేసినా కానీ ఈ రంగంలోకి వచ్చేపాటికి మైండ్ సెట్ అందరూ జనాలు సినిమా అవునన్న. రైతుల గురించి జనరల్గా ఇప్పుడు ఎక్కువ ఇలాంటి సినిమా రైతుల గురించి ప్రతి సినిమాలో ఉండాలన్న, ఒక పాయింట్ అనేది రైతుల గురించి ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఉండే కొద్దిగా ప్రతి ఒక్క జనరేషన్ కూడా రిచ్గా ఉండాలి, రిచ్గా బతకాలని ఆలోచిస్తున్నారు తప్ప ఒక రైతుగా బతకాలని ఎవరు ఆలోచించట్లేదు. కాబట్టి ఇలాంటి కొన్ని సినిమాలు ఉంటే ఏమీ సాధించలేని ఒక యువకుడు ఖచ్చితంగా రాజకీయంలో రైతుగా బతకాలని ఖచ్చితంగా ఆలోచించుకుంటాడు. ఏది సాధించినోడు, చదువుకోలేను ఒక నిరుద్యోగి రైతుగా బతికితే బాగానే ఉండిద్ది కదా అనుకునేలాగా ప్రతి ఒక్క సినిమాలో రైతుది ఒక పాయింట్ అనేది ప్రతి సినిమాలో ఉండాలి. టోటల్ సినిమా గురించి అయితే బాలయ్య బాబు ఎనర్జీ అన్న, ఇంకేముండిద్ది అన్న, బాలయ్య బాబు ఎనర్జీ ముందు తేలిపోవడమే, ఏముండదు, తేలిపోవడమే.